ఏర్పాటు చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ సభ్యులు డిమాండ్ చేశారు. పూలే జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు గురువుగా భావించేటువంటి వ్యక్తి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఈ జయంతి ఉత్సవంగా మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 నెలల కాలం నుంచి కూడా పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైనటువంటి పూలే గారి జయంతికి మరి వస్తున్నది. ఆ రోజు వరకల్లా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు కావాలని కవితమ్మ కోరి యునైటెడ్ పూలే ఫ్రంట్ నిర్మాణం చేస్తే ఇంతవరకు కూడా నింబకు నీరెత్తినట్టుగా చెవిటోరు ముందు సన్నాయవాదినట్టుగా ఊపడుతుంది. యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అంబేద్కర్ విగ్రహాన్ని సాధించినటువంటి నాయకురాలు. అదే కోవలో అదే పంతాలో మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల సాధన కోసం, ఆయన కోరుకున్న సమాజం నిర్మాణం కావడం కోసం, ఆయన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా ఉండడం కోసం ఆయన విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీలో పెట్టాలని ఎమ్మెల్సీ కవిత గారు గత 3 నెలలుగా ఉధృతంగా ఉద్యమాలు చేస్తూ ఉంటే, మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ ఈడీ సిబిఐలతో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అరెస్టు చేసి ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా ఒకటే, మహాత్మా జ్యోతిబా పూలే మీద నీకు ఎంత గౌరవం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. గత 3 నెలలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని నిండు అసెంబ్లీలో పెట్టమంటే నీకు చేతులు రావడం లేదు. ఎందుకు? ఆయన బీసీ బిడ్డ అయినందుకే నీకు చేతులు రావడం లేదా అని అడుగుతా ఉన్నాం. సమాజ సమాజాన్ని మార్చడం కోసం విద్యనే ప్రధానమైన కారణం అని చెప్పేసి విద్య కోసము ఆ విజ్ఞానం వైపు నడిపించినటువంటి జ్యోతిబా పూలే గారిని స్మరించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. ఈ జయంతి సందర్భంగా ఏ అసమానత సమాజానికి వ్యతిరేకంగా అయితే జ్యోతిబా పూలే గారు పోరాటం చేశారో ఆ అసమాన సమాజం పోవాలి అంటే ఖచ్చితంగా అన్ని వర్గాలకి సమానాయము రాజ్యాధికారంలో రావాలనేది స్పష్టం.